అందరికీ నమస్తే. ఖజానాకు కటకట అప్పుడు అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? ఈడ లంకి బిందెలు వస్తే ఉత్త కుండలే ఉన్నాయని. అప్పుడు ఉత్త కుండలు ఉన్నాయో లేవో కానీ ఇప్పుడు ఖాళీ కుండలే ఉన్నాయంట. రోజువారీ ఖర్చులకు రోజుగా ఖర్చు ఉంటుంది కదా గవర్నమెంట్కి, ఆ రోజువారీ ఖర్చులకు కూడా పైసలు లేవంట. అసలు ఏం చేయాలి, ఏం కథ? అసలు పరిస్థితులేమో తలకిందులు అయినాయి. ఎట్లా తలకిందులు అయినాయి అంటే, మొత్తం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ఆ కుండల్లో పైసలు నింపే వనరులు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. ఎండిపోయి వట్టిపోయి రావాల్సిన డబ్బులు వస్తలేవు. ట్యాక్సులు వస్తలేవు సరిగ్గా. ట్యాక్సులు కట్టాలంటే జనాలతో పైసలు ఆడాలి, జనాలకు 4 పైసలు చేతులకు కనబడాలి. లేకపోతే ఏమవుతుంది, ఇంత పెనాల్టీ పడితే పడని వచ్చే నెల కట్టుకున్నాం అనుకుంటాడు. ఇంకా కొంచెం పెనాల్టీ పడ్డా సరే, ఇంకా కొంచెం చూసుకుందాంలే, ఏదో నాడు గవర్నమెంట్ పెనాల్టీ తీసేస్తే అప్పుడు కడదాంలే అనుకుంటారు 3 అయిన తర్వాత. ప్రస్తుతం జనాలలో పైసలు లేక జనాల్లో ఆ ట్యాక్సులు, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సులు తగ్గిపోయినాయి. రిజిస్ట్రేషన్లు అవి లేక అది తగ్గిపోయింది. అసలు గవర్నమెంట్కు ఇన్కమ్ రోజుకు పడిపోతుంది. రిజిస్ట్రేషన్లు ఎందుకు పడిపోయినాయి, లేకపోతే మిగతా ఎందుకు పడిపోయినాయి అంటే మీకు అందరికీ తెలుసు. హైడ్రా తీసుకొచ్చిండ్రు, తర్వాత రకరకాల కూల్చివేతలు, మొత్తం పరిశాన్ చేసి అసలు రిజిస్ట్రేషన్లే చేయకుండా చేసారు. రిజిస్ట్రేషన్లు అయితే లేవు కదా, పెద్ద ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్లు చేస్తలేరు. వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేవాడు కడితే అవి కొనుక్కొని అంత ఆగమాగం ఉంది తెలంగాణలో. రియల్ ఎస్టేట్ అనే విషయం అందరికి తెలుసు, ఓపెన్. కాబట్టి అది పడిపోయింది. ఇక వీళ్ళు అనుకున్న ఒక మోస్తరుగా మందు పైసలు వస్తున్నాయి, కానీ వీళ్ళు అనుకున్నట్టుగా వస్తలేవు, వీళ్ళు ఆశించినట్టుగా వస్తలేవు. గత గవర్నమెంట్లు ఎందుకు వచ్చినాయో ఇప్పుడు అంతే వస్తున్నాయి. వీళ్ళు ఎక్కువ ఆశిస్తున్నారు, ఎందుకంటే ఇంకా అదొక్కడే మిగిలింది వీళ్ళకి కాబట్టి. ఇట్లా మొత్తం వీళ్ళు ఏదైతే రంగాల నుంచి పైసలు వస్తాయనుకున్నారో అవన్నీ కూడా ఒట్టిపోతున్నాయి, వస్తలేవు సరిగ్గా. ఏం చేయాలి మరి? ఏకంగా ఒక సబ్ కమిటీ వేసినారు, పైసలను ఎట్లా, ఈ ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి. ఇప్పుడు కరెంటు బిల్లు పెంచుతానో, లేకపోతే ఇంకేదైనా పెంచుతానో, ఇంకేదో పెంచితే కూడా వస్తాయి పైసలు. కానీ అవి పెంచితే ఇప్పుడు జనాలు ఊకుంటారా? వీళ్ళు స్కీమ్సే వేయలేదు, అసలు ఉన్న స్కీమ్స్కే పైసలు లేవు. ఇంకా ఇప్పుడు కరెంటు బిల్లు పెంచితే, లేకపోతే ఇంకోటి పెంచితే, ఆ భూముల ధరలు పెంచితే ఎందుకు ఆగిరనుకున్నాం? దందానే లేనప్పుడు భూముల ధరలు పెంచితే ఏంది, పెరగపోతేంది? మొదలే కింద మీద ఉన్నది, భూముల ధరలు పెంచితే గాయంతో ఆగిపోతుంది, ఆ వచ్చేది కూడా ఆగిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగినరు. అప్పేమో లిమిట్ దాటిపోయారు. వాళ్ళకు లిమిట్ ఉంటుంది 6 monthsలో 50% వాళ్ళు చేసే అప్పులో. ఆల్రెడీ 60%, 70%, 72% అని చెప్తున్నారు. వాళ్ళతోన రోజువారీ ఖర్చులకు పైసలు లేక ఆల్రెడీ RBI నుంచి వారంలో ఒకసారి 1000, 1500 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు ప్రతి వారం తీసుకొస్తున్నారు. ప్రతి వారం యావరేజ్గా నెల తిరిగే కల్లా 7,000 కోట్లు అప్పు అవుతుంది, తీసుకొస్తున్నారు. మళ్ళీ అప్పు తీసుకొచ్చి కూడా కొత్త స్కీమ్స్ ఏమి ఇస్తలేరు, కొత్తగా ప్రాజెక్టులు ఏం చేపడతలేరు, ఖజానా ఏం నిండుతలేదు. రోజువారీ ఖర్చులకు వాడుకుంటున్నారు. రోజువారీ ఖర్చులకి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక మొత్తం కొంత జమ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మాట పోతుందేమో అని చెప్పేసి ఇస్తున్నారు. అసలు సబ్ కమిటీ వేసారు. ఇప్పుడు 6 గ్యారెంట్ల మీద సబ్ కమిటీ వేయలే, 6 గ్యారెంట్లకు చెడబద్ద కలిపేయలే. కానీ ఎట్లా ఈ ఖజానాను ఎట్లా, ఈ ఖాళీ కుండను ఎట్లా నింపాలి, ఖాళీ కుండకు ఎట్లా కొంత తీసుకురావాలి పైసలు అని చెప్పి ఒక సబ్ కమిటీ వేసారు, మంత్రివర్గ సబ్ కమిటీ. అది ఈ చీఫ్ కదా వాళ్ళకు. మంత్రివర్గ సబ్ కమిటీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో విలువే లేదు, అట్లా వేసేసిండ్రు. ఆ మంత్రివర్గ సబ్ కమిటీ వారానికి 2-3 సార్లు మీటింగ్ పెడుతున్నారు. ఎవరితోనో ఆఫీసర్లతోన మీటింగ్ పెట్టి, ఖాళీ అయిపోయింది ఖజానా, పైసలు చూడండి, ఎడికీలు వస్తాయి, అన్ని దగ్గర పైసలు వస్తలేవేంది, ట్యాక్స్ వస్తలేవేంది, అన్ని దగ్గర రిజిస్ట్రేషన్ పైసలు వస్తలేవేంది, వాళ్ళని జేబులు వేసుకొని పోతారా ఇంటికి? మొత్తం దివాలా తీపిచ్చింది మీరు. మీకు ఈ పైసలు వస్తలేవు, మందికి ఏంది ఇంతే వస్తున్నాయి, ఎక్కువ రావాలి కదా పైసలు. ఆ దసరా పండుగ అయింది, దీపావళి అయింది, మొత్తం పండుగల సీజన్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి మందుకు పైసలు, ఎప్పటిలాగానే వస్తున్నాయి, ఎక్కువ ఏమొచ్చినాయి. ఇది మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నది. అధికారులు ఏమనుకుంటారు తెలుసా? చేసినంత మీరు చేసి కంపు చేసి మమ్మల్ని కూర్చోబెట్టుకొని, ఊరికి పొద్దుగాల సాయంత్రం కూర్చోబెట్టుకొని, ఇట్లేమైంది అట్లెందుకైంది. ప్రభుత్వం అంటే ఒక సంసారం అనుకో, ఒక సంసారంలో పైసలు ఎడికెళ్ళి వస్తాయి? జాబో, బిజినెసో, కూలో, వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తే పైసలు వస్తాయి. నువ్వే నాశనం చేసుకున్న తర్వాత పైసలు రాలేదని చెప్పేసి ఇంట్లో అందరూ కూర్చోరుకొని మాట్లాడితే ఏమొస్తుంది? వాళ్ళే అంటారు నేను ఇంకా చేసిన వాళ్ళే మొత్తం నువ్వే చెడగొట్టినామని. 4 పైసలు సంపాదిస్తే కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టిన అనుకో, దానికి దీనికి తాగుడుకు, తిరుక్కు, దోస్తులకు, రకరకాలుగా. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నువ్వే మొత్తం కంప్లీట్ అయిపోయిన వీళ్ళును, 4 పైసలు సంపాదించి 10 పైసలు ఖర్చు పెట్టినావు అందరిని కూర్చోబెట్టుకొని, ఇప్పుడు నీతో లేదు, ఎవడని ఇస్తాడా వాయనికి అంటారు. సేమ్ ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లే అయిపోయింది. మనమే దివాలా తీసినాం. ప్రభుత్వానికి ఏమైనా స్పెషల్గా ఫండ్ కూడా వచ్చేటట్లేదు. మనమే దివాలా తీసినాం. తెలంగాణ దివాలా ఎత్తింది, దివాలా మొత్తం అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ మొత్తం అదే కదా వీళ్ళు చెప్పింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ అవర్ నుంచి స్టార్ట్ చేసిండ్రు.
తెలంగాణ మొత్తం దివాలా తీసింది. తెలంగాణలో లేవు పైసలు. నీతోన 4 పైసలు ఉన్నాయంటే మనిషి అయినా గవర్నమెంట్ అయినా ఒకటే. నీ జేబులో 4 పైసలు ఉన్నాయంటే నలుగురు నీ ఎమ్మడి తిరుగుతారు. అవసరమైతే నీకు నాడు పార్టీ ఇస్తారు. అవసరమైతే నేను వాళ్ళ ఇంటికి పిలిచి తిండి పెడతారు. నువ్వే పరిశాన్ ఉన్నావు, నా చేతిలో పైసలు లేవు, నేను అడక తింటున్నా అంటే నేను ఎవడు పిలుస్తాడు? ఎవడు విలువడు, ఎవడు రూపాయి ఇయ్యడు. గవర్నమెంట్ పొజిషన్ కూడా అదే. వాళ్ళు మొత్తం తెలంగాణ ఎత్తేసింది, తెలంగాణ దివాలా తీసిందని వాళ్ళు ప్రచారం చేస్తే అది పోయి వాళ్ళ మెడికే చుట్టుకున్నది. చుట్టుకొని తెలంగాణ దివాలా తీసింది కానీ ఎవడు సపోర్ట్ చేస్తలేడు. దివాలా తీసినప్పుడు వచ్చే పైకం రాదు, పైనుంచి కేంద్రంకి వెళ్ళి వచ్చే పైకం కూడా స్పెషల్గా ఏం వస్తలేదు. పేద అరుపులు అరిసెకాడ అరసాలే కానీ ఇట్లా కాదు అరసాల్సింది. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే పైసలు స్పెషల్గా ఏం వస్తలేవు. వచ్చే జిఎస్టీ వస్తుంది, ఆ పైసలు వస్తున్నాయి, జిఎస్టీ పైసలు వస్తున్నాయి. తర్వాత ఇంకా పెద్దగా గవర్నమెంట్ కొత్తగా ఎక్కడ ఇన్కమ్ సోర్స్ సృష్టించలేదు, ఎక్కడ ఒక సంపదను సృష్టించలేదు గవర్నమెంట్. పోయింది ఉన్న కాళేశ్వరాన్ని మూలకు పెట్టిర్రు. ఇంకా చేసేది ఏమున్నది? చేసేది ఏం లేదు. దివాలా తీసినాం, మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నెక్స్ట్ మార్చి వరకు ఈ గవర్నమెంట్ ఎట్లా ఏగుతుందో అర్థమవుతలేదు. నెక్స్ట్ మార్చి వరకు వీళ్ళకి జీతాలు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? మొత్తం అప్పులు కూడా ఎత్తిపోయి నాకు ఏముంటుంది? ఫైనాన్స్ ఎమర్జెన్సీ వస్తా అంటారు, అట్లయితుంది. అప్పులు పుట్టక, సొంత పైసలు లేక, చేతిలో పైసలు లేకపోతే ఏమవుతుంది? ఫైనాన్స్ ఎమర్జెన్సీ వస్తుంది. రాష్ట్రంలో ఫైనాన్స్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఫైనాన్స్ ఎమర్జెన్సీ వస్తే ఇంకా దివాలా ఉంటుంది, ఇంకేముండదు, వదిలేసుకోవాలి. గవర్నమెంట్ మొత్తం కుప్పకూలుతుంది గవర్నమెంట్. అట్లాంటి పొజిషన్ వస్తుందేమో అనిపిస్తుంది వీళ్ళ కదలికలు, వీళ్ళ ఏషాలు చూస్తే. వీళ్ళతో పైసలు లేకనే, పైసలు పుట్టకనే ఇందిరమ్మ ఇండ్ల పథకం వాయిదా వేసారట. యాక్చువల్గా దీపావళికి ఇందిరమ్మ ఇండ్ల పథకం స్టార్ట్ చేస్తామని పొంగులేటి ప్రకటించింది కదా, ఏం లేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లకు పైసలు లేకనే ఆపేసిన ఆ స్కీమ్. అట్లా ఉన్నది, అంత గొట్టు ఉన్నది పరిస్థితి, అంత కటకటలాడుతున్నది ఖజానా. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ రేపు 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తే అబ్బా వచ్చిందిరా మస్తు సూపర్ అనే పరిస్థితులు ఉన్నాయంట. ఇప్పుడు నెక్స్ట్ పెన్షన్దారులకు పెన్షన్ వస్తే అబ్బా వచ్చిందిరా అనే పరిస్థితి ఉందంట. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.